విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో మనము వుడ్ లైక్ టు బి అనే టాపిక్ లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాము. గత వీడియోలో వుడ్ లైక్ టు బిని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కేవలం ప్రశ్నలు అడగడం ఎలా. ఈ టాపిక్ లో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడే ప్రశ్నలు అడగాలి. బి అంటే ఏంటి? ఉండు. ఈ బి ఫామ్ తర్వాత అడ్జెక్టివ్ అన్న వాడచ్చు, ప్లేస్ అన్న వాడచ్చు, పర్సన్ అన్న వాడచ్చు. సో ఇక్కడ నాతో పాటు కిషోర్ అండ్ శివ అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు యూ, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్పించబోతున్నారు. మనం నేర్చుకుందాం. ముందుగా యూ అనే సబ్జెక్ట్ పైన ప్రశ్న అడగండి. Would you like to be with KCR? Yes, I would like to be with KCR. అంటే ఏమంటుండు ఈ అబ్బాయి? నువ్వు కేసీఆర్ తో ఉండగోరుచున్నావా లేదా ఉండాలనుకుంటున్నావా? వుడ్ యూ లైక్ టు బి అంటుండు. బి తర్వాత ఏమంటుండు? విత్ కేసీఆర్ అంటే పర్సన్ వాడిండు. అంటే బి తర్వాత పర్సన్ వాడిండు. ప్లేస్ కూడా వాడచ్చు. ఇప్పుడు ప్లేస్ పైన అడగండి. Would they like to be in London? Yes, they would like to be in London. అంటే బి తర్వాత ప్లేస్ వాడిండు. ప్లేస్ వాడినప్పుడేమో ఇన్ వచ్చింది. ఇప్పుడు హీ. Would he like to be in Hyderabad? Yes, he would like to be in Hyderabad. అక్కడ హైదరాబాద్ లో ఉండాలనుకుంటుండా, ఉండగోరుచుండా అంటే ఎస్ అంటుండు. షీ. Would she like to be happy? Yes, she would like to be happy. ఇది మరి నో చెప్పడం ఎలా? Would you like to be in Ayodhya? No, I would not like to be in Ayodhya. ఓకే, నువ్వు అయోధ్యలో ఉండాలనుకుంటున్నావు అంటే లేదు, ఉండాలనుకోవడం లేదు అంటుండు. దే. Would they like to be in Dubai? No, they would not like to be in Dubai. హీ. Would he like to be in Delhi? No, they would not like to be. He would not like to be in Delhi. Would she like to be in Calcutta? No, she would not like to be in Calcutta. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.